కాంబోడియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాంబోడియా థాయిలాండ్ సరిహద్దుల్లో తుపాకుల గర్జన కంటే ఒక బుల్డోజర్ చేసిన శబ్దం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 11వ శతాబ్దపు భారతీయ నాగరికతకు శివభక్తికి ప్రతీకగా నిలిచిన ఒక పురాతన హిందూ దేవాలయ ప్రాంగణంలో శివుడి విగ్రహాన్ని థాయ్ దళాలు ప్రొక్లైన్ తో కూల్చివేయటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక విగ్రహం కూల్చివేత మాత్రమేనా, లేక రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న సరిహద్దు పంతమా? అసలు శివుడి విగ్రహాన్ని థాయ్ సైన్యం ఎందుకు కూల్చివేసింది? దీని వెనుక ఉన్న కాపీరైట్ వివాదం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆగ్నేయాసియా భూభాగంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంబోడియా, థాయిలాండ్ సరిహద్దుల్లో చెలరేగిన తాజా పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక వివాదంగా మాత్రమే కాకుండా వేల సంవత్సరాల చరిత్రను, భారతీయ నాగరికతకు చెందిన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా తీవ్రంగా గాయపరిచే స్థాయికి చేరుకున్నాయి. సరిహద్దు వివాదాల పేరుతో థాయ్ దళాలు కాంబోడియా భూభాగంలో ఉన్న 11వ శతాబ్దానికి చెందిన పురాతన శైవ ఆలయంలోని శివుడి విగ్రహాన్ని భారీ ప్రొక్లైన్లతో కూల్చివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైనిక చర్యల వెనుక దాగి ఉన్న సాంస్కృతిక విధ్వంసం బయటపడింది. కాంబోడియా, థాయిలాండ్ సరిహద్దుల్లోని టా క్రాబే ఆలయం ఆంకోర్ యుగానికి చెందిన శైవ సంప్రదాయానికి సాక్ష్యం. ఆధునిక సరిహద్దు గీసే ముందు నుంచి ఈ ఆలయం అక్కడ ఉంది. ఖైమర్ సామ్రాజ్య కాలం నిర్మించిన ఈ ఆలయం భారతీయ శైవ సంప్రదాయం ఆగ్నేయాసియాలో ఎలా విస్తరించిందో తెలిపే చారిత్రక ఆధారం. శివుడికి అంకితం చేసిన ఈ క్షేత్రం ఒకప్పుడు సైనికులు, యాత్రికులు, సాధువులు ప్రార్థనలు చేసిన పవిత్ర స్థలం. అలాంటి ఆలయంలోని శివుడి విగ్రహాన్ని బుల్డోజర్లతో నెలకూల్చడం కేవలం భౌతిక విధ్వంసం మాత్రమే కాదు, ఒక నాగరికతపై జరిగిన దాడిగా చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనను కాంబోడియా అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇది తమ దేశ సాంస్కృతిక వారసత్వంపై జరిగిన దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే థాయ్ అధికారులు మాత్రం ఇది రక్షణాత్మక చర్య అని, నిబంధనల్లో ప్రకారమే జరిగిందని చెబుతున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చర్య అనివార్యమని వారు వాదిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో టాక్ రాబే ప్రాంతం దగ్గర కాంబోడియా, థాయిలాండ్ దళాల మధ్య సరిహద్దు ఘర్షణలు మొదలయ్యాయి. భూభాగ సరిహద్దులపై ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సరిహద్దు వివాదాలు ఉన్నా సరే సాంస్కృతిక, మతపరమైన వారసత్వ ప్రదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయకూడదని అంతర్జాతీయ చట్టాలు, యునెస్కో మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ టాక్ రాబే ఆలయం విషయంలో ఆ నియమాలను థాయిలాండ్ పూర్తిగా ఉల్లంఘించింది. ఈ ఘటనతో కాంబోడియాలో ప్రజల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఇది కేవలం ఒక విగ్రహం కూల్చివేత కాదని, తమ చరిత్రను, గుర్తింపును తుడిచివేసే ప్రయత్నమని వారు భావిస్తున్నారు. ఖైమర్ నాగరికతకు చెందిన ఈ ఆలయాన్ని నాశనం చేయడం అంటే ఆంకోర్ వాట్ వంటి ప్రపంచ వారసత్వ సంపదలకే ముప్పు తెచ్చినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి సైనిక చర్యల పేరుతో వారసత్వ ప్రదేశాల ధ్వంసం చేయడం మొదలైతే ఆ పరంపర ఎక్కడ ఆగుతుందో చెప్పలేమంటున్నారు. మరోవైపు థాయిలాండ్లోని బురీరామ్ ప్రాంతం ఫనోమ్ రుంగ్ దగ్గర ఓ ప్రైవేటు ధ్యాన కేంద్రం యజమాని భారీ శివుడి విగ్రహంతో పాటు ఆంకోర్ శైలిని పోలిన నిర్మాణాలు చేపట్టారు. ఇవి థాయ్ పురావస్తు శాఖ నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలొచ్చాయి. అంతేకాదు ఇవి కాంబోడియా ఆంగ్కోర్ వాట్ శిల్పకళను అనుకరించాయని విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కాంబోడియా ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపీ కొడుతున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వివాదం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపించడంతో పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నంలో థాయ్ సైన్యం ఈ నిర్మాణాలు, విగ్రహాలను కూల్చివేసిందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇలాంటి వివాదాలు ఈ రెండు దేశాలకు కొత్తేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఫ్రీ విహియర్ ఆలయం విషయంలో కాంబోడియా, థాయిలాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ వివాదం సైనిక ఘర్షణల వరకు వెళ్లి అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో మాత్రమే పరిష్కారమయ్యింది. సరిహద్దులు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ సాంస్కృతిక వారసత్వం మాత్రం యావత్ మానవాళికి చెందినదని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనలపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే భారతీయ నాగరికత ప్రభావంతో నిర్మితమైన శైవ ఆలయాల విధ్వంసంపై మౌనం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివుడు, శైవ సంప్రదాయం, ఆంకోర్ శిల్పకళ ఇవన్నీ భారతీయ సాంస్కృతిక విస్తరణకు చిహ్నాలు. అలాంటి వారసత్వాన్ని కాపాడడానికి ప్రపంచ దేశాలు కలిసి రావాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు, సాంస్కృతిక నిపుణులు సూచిస్తున్నారు. ఒక ఆలయం కూలితే అది కేవలం రాళ్లు, మట్టిలో కలిసిపోవడం కాదని, చరిత్రలో ఒక అధ్యాయం మూతపడినట్లేనని చరిత్రకారులు చెబుతున్నారు. వారసత్వాన్ని కాపాడుకోవడంలో గర్వముండాలి కానీ అది మరో దేశంపై ద్వేషంగా మారకూడదని అంటున్నారు.